Hello food lovers, welcome back to our channel V Home Chef. Today's special recipe వచ్చేసి most awaiting and simple recipe veg pulao. మనకి ఎప్పుడైనా కర్రీస్ తో లంచ్ బోర్ అనిపిస్తే ఇలా టేస్టీ అండ్ హెల్తీ వెజ్ పులావ్ ని ట్రై చేసి చూడండి. డెఫినెట్లీ యూ లైక్ దిస్ రెసిపీ. ఇక బ్యాచిలర్స్ కి అయితే ప్రిపేర్ చేసుకోనికి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ అని చెప్పొచ్చు. సో లేట్ చేయకుండా ప్రెషర్ కుక్కర్ లేకుండానే సింపుల్ గా వెజ్ పులావ్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. హెడ్ ఫస్ట్ స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి హాఫ్ స్పూన్ చాయి జీరా, 2 లవంగాలు, 2 ఇలాచి, 2 దాల్చిన్, హాఫ్ స్పూన్ మిరియాలు, 2 స్పూన్స్ ధనియాలు వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ దోరగా వేయించుకోండి. ఇప్పుడు వేయించుకున్న మసాలాలు కూల్ అయ్యాక మిక్సీ జార్లోకి తీసుకోండి. అలాగే ఒక 5 to 6 పచ్చిమిర్చి, 1 స్పూన్ చిల్లీ పౌడర్, కొన్ని వాటర్ ని యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీని యాడ్ చేసుకోండి. గీ లేనట్టు అయితే స్కిప్ చేసేసి ఇంకో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్ ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1 స్పూన్ జీరా, బిర్యానీ లీవ్స్, 1 ఆనియన్ కట్ చేసి తీసుకోండి. అలాగే కరివేపాకు, 1 కప్ కాజు యాడ్ చేసుకొని కాజు గోల్డెన్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఆలు, 1 కప్ క్యారెట్, ఇంకా బీన్స్, 1 కప్ టమాటోస్, అలాగే పచ్చి బఠానీని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. కొంచెం సాల్ట్ యాడ్ చేసి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అన్ని వెజిటేబుల్స్ కుక్ అయ్యేలాగా ఉడికించుకోండి. తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ ని వేసి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 2 మినిట్స్ కుక్ చేసుకోండి. చూడండి, ఇలా ఆయిల్ పైకి తేలాక రైస్ కి సరిపడ వాటర్ ని యాడ్ చేసుకోండి. నేను 1.5 గ్లాస్ రైస్ కి 3 గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు 30 మినిట్స్ వాటర్ లో నానబెట్టిన రైస్ ని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. మూత పెట్టేసి రైస్ ని ఒక 80% వరకు కుక్ చేసుకోండి. చూడండి, ఇలా రైస్ 80% కుక్ అయ్యాక 1 స్పూన్ ఆఫ్ గీని యాడ్ చేసుకొని కలుపుకోండి. ఇక్కడ గీని యాడ్ చేయడం వల్ల రైస్ అనేది పుల్లలుగా బాగా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టేసి రైస్ ని 100% కుక్ చేసుకోండి. లాస్ట్ లో సన్నగా తరుముకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే అండి, వేడి వేడి టేస్టీ అండ్ హెల్దీ వెజ్ పులావ్ రెడీ. ఇలా వేడి వేడి వెజ్ పులావ్ ని రైతాలోకి సర్వ్ చేసుకొని తింటుంటే ఆహా, టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. ఇంకేంటి చూస్తున్నారు? లేట్ చేయకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ బ్యాచిలర్ రెసిపీస్ కోసం డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బై బాయ్.